ఇండియన్ సినిమాలో ఇప్పుడు ఒక పెద్ద మార్పు జరుగుతుంది. ముందుగా ఒక లాంగ్వేజ్ లో సినిమా హిట్ అయితే అదే కథని ఇతర భాషల్లో అక్కడి స్టార్ హీరోలతో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రిలీజెస్ ఓటీటీ వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ రీమేక్ చేయడం కంటే ఒరిజినల్ సినిమాని అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేసి రిలీజ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే వన్ స్టోరీ మెనీ హీరోస్ అనే కల్చర్ నుంచి వన్ ఒరిజినల్ హీరో ఆల్ లాంగ్వేజెస్ అనే ట్రెండ్ కి సినిమా ఇండస్ట్రీ మారుతుంది. ముందుగా చూసుకుంటే మలయాళం, తెలుగు, హిందీ, తమిళ్ ప్రతి లాంగ్వేజెస్ లో సెపరేట్ గా రీమేక్స్ వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు దృశ్యం మోహన్ లాల్ వర్జన్ నే అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇక తెలుగు లేదా తమిళ్ రీమేక్ వర్జన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోయాయి. ఇదే ట్రెండ్ ఇంకొన్ని సినిమాల్లో కూడా కనిపిస్తోంది. ముందు కన్నడ సినిమాల్లో ఇతర భాషల్లో రీమేక్స్ అయ్యేవి. కానీ ఇప్పుడు నేషన్ వైడ్ పాపులర్ కావడంతో సీక్వెల్ డైరెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ముందు తెలుగు మాస్ సినిమాలు హిందీలో రీమేక్ అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్ రౌడీ రాథోర్ అండ్ వాంటెడ్ రీమేక్స్ ఆఫ్ పోఖ్రి అండ్ విక్రమార్కుడు. కానీ ఇప్పుడు హిందీ ఆడియన్స్ డైరెక్ట్ గా తెలుగు, కన్నడ హీరోస్ ని యాక్సెప్ట్ చేశారు డబ్బింగ్ ద్వారా. అంటే సేమ్ స్టోరీ విత్ అనదర్ బాలీవుడ్ హీరో అనే అవసరం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు యష్ డైరెక్ట్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు కేజీఎఫ్ ని రీమేక్ చేయాలని ఎవరు ఊహించరు. అయితే మొత్తం ఇండస్ట్రీని మార్చేసింది బిఫోర్ బాహుబలి. సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ అయ్యేవి. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ నేషన్ వైడ్ హీరో అయ్యారు. అందుకే సాహో, సలా, 2898 అన్ని డైరెక్ట్ గా మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యాయి. ముందు తమిళ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇతర లాంగ్వేజెస్ లో రీమేక్ అయ్యేవి. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఆల్ లాంగ్వేజ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. మలయాళం దృశ్యం ఒరిజినల్ గా మోహన్ లాల్ నటించారు. తెలుగు రీమేక్ గా వెంకటేష్ గారు నటించారు. కానీ ఇప్పుడు అదే సీక్వెల్ ని డైరెక్ట్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి ఓటీటీ డబ్బింగ్ క్వాలిటీ పాన్ ఇండియా కల్చర్ వల్ల రీమేక్ కల్చర్ నెమ్మదిగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ఒరిజినల్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉందంటే రీమేక్ ఎందుకు అని ఆలోచిస్తున్నారు. అదే ఇండియన్ సినిమాని పూర్తిగా మార్చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.